పిల్లల మనస్తత్వం. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. వారు కమల పిల్లలు. మొదటి వాని పేరు కయీను, రెండోవ వాని పేరు హేబేలు. వారిని తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసుకునే వారు కాదు. ఇద్దరిని సమానంగా చూసుకునే వారు. ఒక రోజు పిల్లల పుట్టిన రోజు వచ్చింది. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరికి బట్టలు కొనిపెట్టారు. కానీ డబ్బులు లేక ఒక కేక్ తెచ్చారు. కయీనుకి బాగా ఘనంగా పుట్టినరోజు చేసుకోవాలి అని ఉండేది. కాని ఒకే కేక్ అయ్యేకి తను కట్ చెయ్యాలి అని అనుకున్నాడు. కాని ఆ సమయంలో హేబేలు కేక్ను కట్ చేశాడు. అప్పుడు కయీనుకి కోపం వచ్చింది. హేబేలు మీద ద్వేషం పెంచుకున్నాడు. ఒక రోజు ఇద్దరు కలిసి బస్లో స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్ దగ్గర బస్ దిగుతుంటే హేబేలును గుద్దటానికి ఒక లారీ వస్తుంది. అది చూసిన కయీను తనని పక్కకు లాగలేదు. అప్పుడు వాళ్ళ టీచర్ హేబేలుని కాపాడింది. స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చారు. హేబేలు వాటర్ హీట్ చేసుకుంటుంటే కయీను కరెంటు షాక్ పెట్టాడు. అప్పుడు హేబేలుకి షాక్ కొట్టి చనిపోయాడు. కథ చూసారా పిల్లలు? ఈ కథలో కయీను హేబేలుని చంపాలి అనుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటి అంటే, సహోదరి లేదా సహోదరులు తల్లిదండ్రులు ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలి.